సడన్గా ఒక ఈమెయిల్ నోటిఫికేషన్ మీ ఆఫీస్ నుండి డియర్ ఎంప్లాయ్ అని ఓపెన్ చేస్తే ఓన్లీ 2 వర్డ్స్ మిమ్మల్ని షివర్ చేశాయి. అవి పొజిషన్ ఎలిమినేటెడ్. అంతే. నిన్నటి వరకు ఆఫీస్లో టీమ్ లీడ్, ఈరోజు జాబ్ సీకర్. ఒక ప్రశ్న అడుగుతాను, ఏది బిగ్ ఛాలెంజ్? మీ జాబ్ పోవడమా, లేక మీకు ఒక్కటే ఇన్కమ్ సోర్స్ ఉండడమా? చాలామంది అనుకుంటారు, నా కంపెనీ పెద్దది, నాకు మంచి శాలరీ ఉంది, నా జాబ్ సెక్యూర్, నాకేం ప్రాబ్లం రాదు. కానీ హిస్టరీ మనకు మళ్ళీ ఒకటే లెసన్ నేర్పుతుంది. ఏ ఇండస్ట్రీ పర్మనెంట్ కాదు, ఏ కంపెనీ పర్మనెంట్ కాదు, ఏ జాబ్ కూడా పర్మనెంట్ కాదు. అయితే మన జీవితంలో మోస్ట్ ఇంపార్టెంట్ సిస్టమ్ మన ఇన్కమ్. మరి దానిని ఎందుకు ఒక్కటే సోర్స్పై బిల్డ్ చేస్తున్నాం? ఒక్కసారి ఊహించండి, మీ ఇంట్లో కరెంటు పోయింది, అంతా చీకటి, ఫ్యాన్ ఆగిపోయింది, ఫ్రిడ్జ్ ఆగిపోయింది, వైఫై ఆగిపోయింది. అప్పుడు మీ ఇంట్లో ఇన్వర్టర్ ఉంటే కరెంటు పోయినా మీ జీవితం ఆగిపోదు, ఎందుకంటే మీ దగ్గర బ్యాకప్ ఉంది. అయితే మన జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం మన ఇన్కమ్. అది ఆగిపోతే మన దగ్గర బ్యాకప్ ఉందా? లేక వన్ సాలరీ అనే ఒక్క స్విచ్ మీదే మన జీవితం అంతా ఆధారపడి ఉందా? ఈ వీడియో సైడ్ ఇన్కమ్ గురించి కాదు, బిజినెస్ గురించి కాదు, జాబ్ గురించి కూడా కాదు. మనం ఈరోజు మాట్లాడేది ఫైనాన్షియల్ బ్యాకప్ గురించి. ఎందుకంటే ఒక్క ఇన్కమ్ మీ మంత్లీ లైఫ్ స్టైల్ని నడిపించవచ్చు, కానీ బ్యాకప్ ఇన్కమ్ మీ భవిష్యత్తును కాపాడుతుంది. అసలు ప్రాబ్లం సాలరీ కాదు. అయితే ఎవరు ఎనిమి? ఇప్పుడు చూద్దాం. మనలో చాలామంది ఇలా అనుకుంటారు, నాకు సాలరీ పెరిగితే నా లైఫ్ సెక్యూర్ అవుతుంది అని. ఇది నిజమేనా? ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చూద్దాం. మీ ముందు 2 చైర్స్ ఉన్నాయి అనుకోండి. ఫస్ట్ చైర్కి 1 కాలు మాత్రమే ఉంది, సెకండ్ చైర్కి 4 కాళ్ళు ఉన్నాయి. మీరు ఏ చైర్పై కూర్చుంటారు? ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు, మన బ్రెయిన్కి ఆన్సర్ తెలుసు. ఎందుకంటే స్టెబిలిటీ ఆల్వేస్ కమ్స్ ఫ్రమ్ సపోర్ట్, నాట్ ఫ్రమ్ స్ట్రెంగ్త్. అదే లాజిక్ మనీకి అప్లై చేయండి. ఒక సాలరీ అంటే 1 కాలు, 2 లేదా 3 ఇన్కమ్ సోర్స్ అంటే 4 కాళ్ళ చైర్. క్వశ్చన్ ఏంటంటే, మీ ఫైనాన్షియల్ లైఫ్ ఏ చైర్ లాంటిది? సింగిల్ లెగ్గా లేదా 4 లెగ్సా? ఇంజనీరింగ్లో ఒక కాన్సెప్ట్ ఉంది, అది సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్. ఒక చిన్న పార్ట్ ఫెయిల్ అయితే మొత్తం సిస్టమ్ ఆగిపోతుంది. అందుకే ఏరోప్లేన్స్కి బ్యాకప్ సిస్టమ్స్ ఉంటాయి, హాస్పిటల్కి బ్యాకప్ పవర్ ఉంటుంది, బ్యాంక్స్కి మల్టిపుల్ సర్వర్స్ ఉంటాయి, డాటా సెంటర్స్కి రిడెండెంట్ నెట్వర్క్స్ ఉంటాయి. ఎందుకంటే వన్ ఫెయిల్యూర్ షుడ్ నెవర్ స్టాప్ ద హోల్ సిస్టమ్. అయితే మన జీవితంలో అత్యంత ముఖ్యమైన సిస్టమ్ మన ఇన్కమ్ సిస్టమ్. ఎందుకు ఒక్కటే సోర్స్ మీద ఆధారపడుతుంది? ఇక్కడే చాలామంది చేసే బిగ్ మిస్టేక్ ఏంటంటే, వాళ్ళు సాలరీని అసెట్ అనుకుంటారు. కానీ సాలరీ అసెట్ కాదు. సాలరీ అనేది క్యాష్ ఫ్లో మాత్రమే. అది వచ్చేంత వరకే మనది, ఆగిపోయిన రోజు అది హిస్టరీ. అందుకే ఈ వీడియోలో మనం సైడ్ ఇన్కమ్ ఎలా సంపాదించాలో కాదు, దానికంటే ముఖ్యమైన విషయం తెలుసుకోబోతున్నాం. రిచ్ పీపుల్ ఇన్కమ్ మాత్రమే సంపాదించరు, ఇన్కమ్ సిస్టమ్ని నిర్మిస్తారు. ఎందుకు అనేది మీకు అర్థమైతే మీరు మనీని చూసే విధానమే ఎప్పటికీ మారిపోతుంది. రవి హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, మంత్లీ 70,000 సాలరీ, మంచి జాబ్, బైక్ ఈఎంఐ, హౌస్ రెంట్, వీకెండ్ అవుటింగ్స్, ఫ్యామిలీకి ప్రతి నెల మనీ ట్రాన్స్ఫర్. లైఫ్ బాగానే ఉంది లేదా అలా అనిపించింది. ఒకరోజు ఆఫీస్ క్యాలెండర్లో ఒక మీటింగ్ షెడ్యూల్ అయింది, మ్యాండేటరీ బిజినెస్ అప్డేట్. రవి పెద్దగా పట్టించుకోలేదు, ఇది కూడా ఒక రెగ్యులర్ మీటింగ్ అనుకున్నాడు. కానీ 15 మినిట్స్ తర్వాత అతని జీవితంలో మొదటిసారి ఒక వర్డ్ వినిపించింది, రీస్ట్రక్చరింగ్. కంపెనీ లాస్లో లేదు, రవి పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది, అయినా కాస్ట్ కట్స్, టీమ్ రిడక్షన్, పొజిషన్ రిమూవ్డ్. అక్కడ రవికి జాబ్ మాత్రమే పోలేదు, అతనికి ఉన్న ఒక్క ఇన్కమ్ సోర్స్ కూడా పోయింది. ఫస్ట్ మంత్ సేవింగ్స్తో మేనేజ్ చేశాడు, సెకండ్ మంత్ క్రెడిట్ కార్డ్ వాడాడు, థర్డ్ మంత్ ఎఫ్డి బ్రేక్ చేశాడు, ఫోర్త్ మంత్ అతను ఒక క్వశ్చన్ వేసుకున్నాడు, నేను నిజంగా సెక్యూర్గా ఉన్నానా లేక సెక్యూర్ అని ఊహించుకున్నానా అని. ఆ రోజు నుంచి రవి జాబ్ కోసం మాత్రమే సెర్చ్ చేయలేదు, ఒక స్కిల్ నేర్చుకున్నాడు, వీకెండ్లో ఫ్రీలాన్సింగ్ మొదలుపెట్టాడు. కొన్ని నెలల తర్వాత అదే స్కిల్తో ఆన్లైన్ కోర్స్ తయారు చేశాడు. తర్వాత అతనికి అఫిలియేటెడ్ ఇన్కమ్ కూడా వచ్చింది. 3 ఏళ్ల తర్వాత రవి సాలరీ పెద్దగా పెరగలేదు, కానీ అతని ఇన్కమ్ సోర్స్ పెరిగాయి. అవే అతని జీవితాన్ని మార్చాయి. రవి రిచ్ కాలేదు, కానీ భయపడకుండా జీవించడం నేర్చుకున్నాడు.
ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. రవి లాంటి పరిస్థితి రావచ్చని దాదాపు అందరికీ తెలుసు. అయితే ఎందుకు ముందుగానే సెకండ్ ఇన్కమ్ బిల్డ్ చేయరు? ఆన్సర్ మన బ్రెయిన్లోనే దాగి ఉంది. మన బ్రెయిన్కి ఒక ఇంట్రెస్టింగ్ వీక్నెస్ ఉంది. మనకు కనిపించే ప్రమాదాల కోసం వెంటనే సిద్ధమవుతాం, కానీ కనిపించని ప్రమాదాలను చాలాసార్లు పట్టించుకోం. అందుకే బైక్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం, కార్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకుంటాం, కానీ మన ఇన్కమ్కి బ్యాకప్ మాత్రం నిర్మించాం. ఎందుకంటే మన బ్రెయిన్ ఇలా అనుకుంటుంది, ఇప్పటి వరకు ఏమీ జరగలేదు కాబట్టి ఇక ముందు కూడా ఏమీ జరగదు అని. దీనినే సైకాలజీలో నార్మల్సీ బయాస్ అంటారు. ఇప్పటి వరకు జాబ్ ఉంది కాబట్టి రేపు కూడా ఉంటుంది, కంపెనీ బాగానే ఉంది కాబట్టి ఎప్పుడు బాగానే ఉంటుంది అని అనుకుంటాం. నార్మల్సీ బయాస్ మనల్ని ప్రమాదంలోకి నెట్టదు, కానీ ప్రమాదానికి సిద్ధం కాకుండా చేస్తుంది. బిహేవియరల్ ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజ్ విన్నర్ డానియల్ kahneman ఒక విషయం చెప్పారు. మనుషులు ఏదైనా కొత్తగా సంపాదించడం కంటే ఇప్పటికే ఉన్నదాన్ని కోల్పోవడానికే ఎక్కువ భయపడతారు అని. దీనినే లాస్ ఎవర్షన్ అంటారు. అందుకే మనం ఫోన్కి కవర్ కొనేస్తాం, స్క్రీన్ గార్డ్ వేస్తాం, ఇన్సూరెన్స్ తీసుకుంటాం, కానీ మన కెరీర్కి బ్యాకప్ ఇన్కమ్ మాత్రం బిల్డ్ చేయం. ఇది మనీ ప్రాబ్లం కాదు, థింకింగ్ ప్రాబ్లం. రిచ్ పీపుల్కి ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేసే పవర్ లేదు, కానీ ఫ్యూచర్కి ప్రిపేర్ అయ్యే హ్యాబిట్ ఉంది. అదే వాళ్ళను డిఫరెంట్గా చేస్తుంది. సరే, నాకు సెకండ్ ఇన్కమ్ కావాలి, దాన్ని ఎలా, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? దానికోసం ఒక సింపుల్ ఫ్రేమ్వర్క్ ఉంది. దీనిని త్రిస్తా 5 స్టెప్ ఇన్కమ్ సిస్టమ్ అంటాం. స్టెప్ 1, ప్రొటెక్ట్ యువర్ సాలరీ. ముందు ఉన్న ఇన్కమ్ని గౌరవించండి, జాబ్ను నిర్లక్ష్యం చేయకండి. స్టెప్ 2, బిల్డ్ వన్ వాల్యుబుల్ స్కిల్. AI, వీడియో ఎడిటింగ్, డిజైన్, రైటింగ్, టీచింగ్, కోడింగ్, సేల్స్. మీకు నచ్చిన ఒక స్కిల్ని ఎంచుకోండి, దాంట్లో మాస్టర్ కండి. స్టెప్ 3, ఎర్న్ యువర్ ఫస్ట్ 5,000 అవుట్ సైడ్ ద సాలరీ. అమౌంట్ చిన్నదైనా మైండ్ సెట్ పెద్దది. ఆ 5,000 మీకు ఒక ప్రూఫ్, నేను సాలరీ లేకుండా కూడా ఎర్న్ చేయగలను అని. స్టెప్ 4, రీఇన్వెస్ట్ దట్ మనీ. ఫోన్ అప్గ్రేడ్ కాదు, బైక్ యాక్సెసరీస్ కాదు, ఆ మనీని స్కిల్ అప్గ్రేడ్, టూల్స్, బుక్స్, కోర్సెస్ కోసం యూజ్ చేయండి. స్టెప్ 5, బిల్డ్ ఏ సిస్టమ్, నాట్ ఏ షార్ట్ కట్. ఒక క్లయింట్ రేపు వెళ్ళిపోవచ్చు, కానీ ఒక సిస్టమ్ మళ్ళీ ఇన్కమ్ని క్రియేట్ చేస్తుంది. గుర్తుంచుకోండి, ఈరోజు మీరు ఒక స్కిల్ నేర్చుకుంటే రేపు అది ఒక ఇన్కమ్ అవుతుంది. ఆ ఇన్కమ్ ఒక సిస్టమ్ అవుతుంది. ఆ సిస్టమ్ మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇస్తుంది. చాలా మంది చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే ఒకేసారి 3 స్కిల్స్ నేర్చుకోవడం, రాత్రికి రాత్రే డబ్బు రావాలని ఆశించడం, సోషల్ మీడియాలో సక్సెస్ స్టోరీస్ చూసి నేను కూడా వెంటనే సంపాదిస్తాను అని అనుకోవడం, జాబ్ వదిలేసి సరైన ప్లాన్ లేకుండా రిస్క్ చేయడం. గుర్తుంచుకోండి, సెకండ్ ఇన్కమ్ స్పీడ్తో కాదు, స్థిరత్వంతో నిర్మించాలి. త్వరగా వచ్చే డబ్బు త్వరగా పోవచ్చు, కానీ ఒక్కో అడుగుతో నిర్మించే ఇన్కమ్ సిస్టమ్ శాశ్వతమైన బలాన్ని ఇస్తుంది. పూర్ మైండ్ సెట్ అడుగుతుంది ఈ జాబ్ ఎంత సెక్యూర్ అని, రిచ్ మైండ్ సెట్ అడుగుతుంది నా లైఫ్ ఎంత సెక్యూర్ అని. పూర్ మైండ్ సెట్ ఒక సాలరీ కోసం పనిచేస్తుంది, రిచ్ మైండ్ సెట్ ఒక ఇన్కమ్ సిస్టమ్ కోసం పనిచేస్తుంది. ఎందుకంటే జాబ్స్ మారుతాయి, కంపెనీస్ మారుతాయి, మార్కెట్స్ మారుతాయి, టెక్నాలజీ మారుతుంది, కానీ లెర్నింగ్ ఎబిలిటీ, స్కిల్స్, ఇన్కమ్ సిస్టమ్స్, వాటిని ఎవ్వరూ లే ఆఫ్ చేయలేరు. భవిష్యత్తు ఎప్పుడు మారుతుందో మనకు తెలియదు, కానీ దానికి సిద్ధంగా ఉండాలా వద్దా అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఈ రోజు నుంచి మీరు బిల్డ్ చేయబోయే సెకండ్ ఇన్కమ్ ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తే లైక్ చేసి మీ కుటుంబం, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కెరీర్ అండ్ వెల్త్ బిల్డింగ్ నాలెడ్జ్ కోసం మన ఛానల్ త్రిస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి.